హలో గాయ్స్, నేను మీ షాని. వెల్కమ్ టు మై కేబిటెక్ ప్రాజెక్ట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చే టాపిక్ వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డింగ్ యూజింగ్ బ్లాక్ చైన్. సింపుల్గా దాన్ని ఎలాగా డిఫైన్ చేయవచ్చు అంటే ఈహెచ్ఆర్ యూజింగ్ బ్లాక్ చైన్ అనొచ్చు, లైక్ షార్ట్ ఫామ్. ఈహెచ్ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ బై యూజింగ్ ఏ బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో ఆల్రెడీ ఇంతకుముందు నేను క్లియర్గా డిఫైన్ చేశాను ఇంతకుముందు వీడియోస్లో. ఒకవేళ మీరు చూడలేకపోతే మీరు ఒకసారి రివ్యూ చేయొచ్చు. సో బేసిక్గా బ్లాక్ చైన్ ఆర్కిటెక్చర్ అండ్ వాట్ ఈస్ బ్లాక్ చైన్ అండ్ వై వీఆర్ యూజింగ్ బ్లాక్ చైన్ క్లియర్గా స్పెసిఫై చేశాను. సో ద సేమ్ టెక్నాలజీ ఈజ్ అప్లైడ్ ఇన్ ఈవెన్ health record system, like whatever the health record, example like number of hospitals define చేస్తే, లైక్ మీరు నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ తీసుకుంటే పర్టికులర్ డేటా లైక్ పేషెంట్ డేటా ఏవైతుందో ఈ పర్టికులర్ హాస్పిటల్ నుంచి లైక్ వేరే లైక్ బ్లాక్ ఏ నుంచి బ్లాక్ 2 హాస్పిటల్కి లైక్ డేటా ట్రాన్సాక్షన్స్ అవ్వాలి, లైక్ డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇన్ సెక్యూర్ ఫార్మాట్లో డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి. సో లేకపోతే లైక్ సమ్ సెటన్ ఆఫ్ లైక్ హ్యాకర్స్ అవ్వచ్చు, ఆ డేటాని పేషెంట్ డేటాని మేము మిస్యూజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్లో వచ్చేటప్పటికి కంప్లీట్ ఆ డేటాని సెక్యూర్ ప్రొవైడ్ చేస్తూ ఆ డేటా ట్రాన్సాక్షన్స్ని బ్లాక్ ఏ నుంచి లైక్ హాస్పిటల్ బ్లాక్ ఏ నుంచి బ్లాక్ బికి ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది ఇన్ ద నెట్వర్క్ ఆఫ్ బ్లాక్ చైన్. సో ఆల్రెడీ బ్లాక్ చైన్ గురించి క్లియర్గా డిఫైన్ చేశాను. In this you are seeing the blocks, number of blocks that forms the network. So our network ఏవైతుందో యూజింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్తో మనం ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసాము. జస్ట్ గో త్రూ ద ఆర్కిటెక్చర్. ఎగ్జాంపుల్ లైక్ వీఆమ్ ట్రాన్సాక్టింగ్ ద సమ్ కైండ్ ఆఫ్ కాయిన్స్, వి సేస్ యాజ్ బిట్ కాయిన్స్. ఆ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉందో అది కనెక్టెడ్ నోడ్స్, ఆల్రెడీ వి డిఫైన్ ద నెట్వర్క్ అండ్ నోడ్స్. సో పర్టికులర్ నోట్స్ కనెక్ట్ అయింది కాబట్టి సెర్టెన్ బ్లాక్స్ అనేది ఫామ్ అయింది. సో వేర్ ట్రాన్సాక్షన్ ఈజ్ వ్యాలిడేట్ ఫర్ బ్లాక్ ఈజ్ యాడెడ్ టు ద బ్లాక్ చైన్. అంటే బ్లాక్ చైన్లో ఏవైతే ట్రాన్సాక్షన్ జరిగిందో ఆటోమేటిక్గా బ్లాక్ అనేది నెట్వర్క్ కింద ఫామ్ చేస్తుంది, ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఈవెన్ ఇన్ ద నెట్వర్క్ ఆఫ్ ద హాస్పిటల్ సిస్టమ్. like the architecture where we are being using has like హాస్పిటల్ రెస్పాన్సిబుల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎవరైతే కావచ్చు, లైక్ మెడికల్ సిస్టమ్, లైక్ మెడికల్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ని అడ్మిన్ అనేది సెంట్రలైజ్డ్ డేటా లైక్ సర్వర్ డేటా ఆల్రెడీ బ్లాక్ చైన్ డిఫైన్ చేశాను. ఆ బ్లాక్ చైన్లో లైక్ ద మెయిన్ కాన్సెప్ట్ వి కాల్డ్ యాజ్ డీసెంట్రలైజ్డ్ సర్వర్ సిస్టమ్, లైక్ డీసర్వలైజ్డ్ ద సర్వర్ వేర్ వి ఆర్ గోయింగ్ టు టేక్. సో దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అది మీరు పాయింట్ లైక్ నోట్ చేయాలి. సో ద కన్సర్న్ ఈస్, ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే ఎప్పుడైతే డీసెంట్రలైజ్ డేటా తీసుకుంటామో ఆ డేటా అనేది పర్టికులర్ నోడ్ నుంచి నోడ్కి ఒక బ్యాకప్ సిస్టమ్ కింద వర్క్ అవుతుంది, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు. సో అలాగే ఈ బేసిక్గా హాస్పిటల్ సిస్టమ్స్లో బ్లాక్ చైన్ అనేది ఏ విధంగా అప్లై అయింది ఏంటి అనేది మనం ఫర్దర్గా రియల్ టైమ్ అప్లికేషన్లో చూద్దాం. ఓకే, సో ఆల్రెడీ మీరు IPFS గురించి ఆల్రెడీ తెలుసుకుని ఉంటారు. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ కూడా చెప్పాను. IPFS ఇస్ నథింగ్ బట్ ఇట్స్ లైక్ ఏ సర్వర్, ఇట్ కైండ్ ఆఫ్ సర్వర్ వేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఆర్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ the data into the server. Simple we use as Ethereum tools. It's a blockchain oriented tool. So for using the smart contract, like whatever the contract we are going to make the transaction, we says as Ethereum smart contract. ఈ blockchain లో మీరు ఈ బ్లాక్ డయాగ్రామ్ మీరు ఏవైతే చూస్తున్నారో the same concept, the same architecture where we implemented in the application where the data is transferred to the end users. Okay, so ఇది మీరు గమనించినలా ఉంటే ఇది కంప్లీట్ like flow of data. Okay, so the next సింపుల్గా అడ్మిన్ నుంచి ఒకవేళ అడ్మిన్ యాక్సెస్ అనేది సిస్టమ్ అడ్మిన్ నుంచి తీసుకునేలా ఉంటే ఆ ఫంక్షన్ ఎప్పుడైతే అప్లై అవుతుందో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి ఆటోమేటిక్గా అది మెసేజ్ అనేది త్రో చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ అడ్మిన్ అనేవాళ్ళు, అడ్మినిస్ట్రేటర్ అనేది సపరేట్ యూజర్, అండ్ డాక్టర్స్ పేషెంట్స్ అనేవాళ్ళు
సపరేట్ యూజర్స్ ఎప్పుడైతే డాక్టర్ అనేది ఒక అడ్మిన్ ఫంక్షన్ని యాక్సెస్ అవుతుందో ఆటోమేటిక్గా డ్యూ టు ద secure it shows like access denied. Why? Because it's more secure. Even a doctor can't able to access the data without the admin permissions. So it's a very important when transaction done we can see as an user interface. మనం ఏవైతే చూస్తున్నామో ఇది కంప్లీట్గా ట్రాన్సాక్షన్స్ అనేది ఎప్పుడైతే పాస్ అయిందో ఆటోమేటిక్గా యాక్సెస్ అనేది డినే అయింది. వై? బికాస్ వితౌట్ అడ్మిన్ పర్మిషన్స్ ఈవెన్ డాక్టర్స్ ఆల్సో కాంట్ యాక్సెస్ ద పర్టికులర్ డేటా. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్తో మనం ఏం చెప్తున్నాం అంటే ఈ డేటా అనేది ఎంత సెక్యూర్గా ఉందో అనేది మనం చూడగలుగుతున్నాం. ఓకే, సో కమింగ్ టు ద admin part, like admin module. So admin can add doctor to the network. Already network we specified అంటే network అంటే already చెప్పారు, it's like a blockchain network. Okay, so don't confuse about the network is nothing but it's you need to call as like the blockchain network. Okay, అలాగే పేషెంట్ ని యాడ్ చేయడం, అలాగే యూజర్స్ లైక్ డాక్టర్ అవ్వచ్చు, పేషెంట్ అవ్వచ్చు, like delete చేయడం. So these are the certain mode of operations can be performed with the admin module. Okay, so the next మీరు చూసేలా ఉంటే we are going to run the server, Ethereum server. Already IPFS సిస్టమ్ ఏవైతే ఉందో అది ఆల్రెడీ మీకు చూపించాను. ఆ సర్వర్ని రన్ చేస్తూ ఎప్పుడైతే సర్వర్ రన్ అవుతుంది అడ్మిట్ పేజ్ అనేది యాక్సెస్ అవుతుంది ఇక్కడ. సో ఆ డాక్టర్స్ని యాడ్ చేసే అడ్మిన్ పార్ట్ లైక్ యాడ్ డాక్టర్, యాడ్ పేషెంట్, డిలీట్ యూజర్, మీరు ఏవైతే యూజర్ ఇంటర్ఫేస్ చూస్తున్నారో దిస్ ఈస్ ద కంప్లీట్ యూజర్ ఇంటర్ఫేస్, రైట్? సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు యాడ్ ద డాక్టర్ ఫంక్షన్, దీస్ ఆర్ ద సర్టెన్ ఫీల్డ్స్ వేర్ యూ ఆర్ గోయింగ్ టు యాడ్. ఇక్కడ సర్టెన్ ఫీల్డ్స్ ఏవైతే ఉందో ఆ ఫీల్డ్స్లో మీరు డేటా డాక్టర్ తాలూకా డీటెయిల్స్ అనేది యాడ్ చేస్తారు. ఓకే, సో ద నెక్స్ట్ పార్ట్ ఈస్ whenever you are going to adding a doctor, it's going to make a transaction that too into the block in the hash. Already we defined about the hash. So hash function like hash code అనేది అల్టిమేట్గా జనరేట్ అవుతుంది కాబట్టి అది మీకు ఇక్కడ చూపించము. సో ఆల్రెడీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్లో మనం క్లియర్గా డిఫైన్ చేసాం హౌ ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఇన్ టు ద encrypted format. So ఇక్కడ ఓన్లీ the transaction value what we are going to see, this is the particular transaction value. సో ఏవైతే మీరు చూస్తున్నారో ఓకే. సో ఇక్కడ ఎప్పుడైతే యాక్సెస్ అవుతుందో డాక్టర్ అకౌంట్ నుంచి, సో ఈ డేటా అనేది కంప్లీట్గా సర్వర్లో స్టోర్ అవ్వాలి కాబట్టి ఒక ఆబ్జెక్ట్ మోడల్లో, దెన్ వీఆర్ గోయింగ్ టు స్టోర్ ద డేటా హ్యాస్ ఏ JSON. ఆల్రెడీ JSON గురించి మీకు ఐడియా ఉండొచ్చు. So JSON is nothing but some kind of JavaScript object model. It's going to store into the database, right? So in the format of whenever we are going to open the JSON, it retrieve the backend data as showing in the user interface. Okay, the particular details data server level it will confuse, right? In the format of JSON, in the format of the request, the response what you get. Okay, the same part we are going to add the patient, add patient, doctor can add patient record, doctor module ఇది. ఓకే, సో డాక్టర్ ఇక్కడ మాడ్యూల్లో డాక్టర్ అనే వాళ్ళు యాడ్ చేయొచ్చు, పేషెంట్ని వ్యూ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అలాగే ఎడిట్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకునేలా ఉంటే దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద డాక్టర్ మాడ్యూల్. ఓకే, when you are going to add it automatically creates the particular ID. This is called as a block ID. సో పర్టికులర్ బ్లాక్లో స్టోర్ అవుతుంది కాబట్టి మీకు బ్లాక్ డేటా అనేది కనిపిస్తుందో. సో ఇక్కడ పేషెంట్ మెడికల్ రికార్డ్ అనేది మీరు యాడ్ చేస్తున్నారు. ఓకే, డీటెయిల్స్ ఆఫ్ ద మెడికేషన్స్, ఆల్ ద థింగ్స్ ఇస్ యాడెడ్. దట్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ సర్వర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెక్యూర్ వే యాజ్ ఇన్ ట్రాన్సాక్షన్. ఏవైతే మీరు చూస్తున్నారో సెక్యూర్ వేలో డేటా అనేది స్టోర్ చేస్తున్నారు, రైట్? సో దిస్ వి కాల్డ్ యాజ్ ఏ health record, like electronic health record in the format of like we are going to use a store in the form of blockchain. Okay, so this is what you are going to see as a patient record, right? And patient can view medical information and edit about information. Okay, so ఎప్పుడైతే పేషెంట్ ఉన్నారో ఆ రికార్డ్ ఆల్రెడీ స్టోర్ అయింది కాబట్టి ఆ పర్టికులర్ డేటాని ఫైండ్ చేస్తూ ఆ పేషెంట్ రికార్డ్స్ ఏవైతే ఉందో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. that the data which we displayed that will be like decrypted after encrypting at the user end, like doctor end. Okay, so this is the development languages what we use, like React.js, HTML, CSS, JS. All are like updated technology what we use for implementing the application. So చాలా important. So a particular React.js అవ్వచ్చు, HTML, CSS, JSS అవ్వచ్చు,
Yes, ఇవన్నీ ఏంటంటే లైక్ అప్డేటెడ్ టెక్నాలజీ వాట్ వి ఇంప్లిమెంటెడ్. అండ్ నెక్స్ట్ బ్యాక్ ఎండ్ నోట్ జేఎస్ like Ganji, it's a blockchain tool that we use to implement the data transactions. అండ్ ఇక్కడ ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తాం, అలాగే మెటామాస్క్ బ్రౌజర్ ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తాం బ్లాక్ చైన్ సర్వర్ కనెక్ట్ అవ్వడానికి. ఓకే, అండ్ సమ్ కైండ్ ఆఫ్ నోట్ జేఎస్ లైబ్రరీ కూడా యూజ్ చేస్తాం, రైట్? సో ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి సో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డిస్ప్లేలో కనిపించిన నంబర్ని డైల్ చేస్తూ కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మా తాలూకా ఈమెయిల్ ఐడి ఏవైతే డిస్ప్లే అవుతుందో మీ తాలూకా ప్రాజెక్ట్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ ఐడియా అవ్వచ్చు, లేకపోతే మీకు ఎక్కడైనా మీరు స్ట్రక్ అయ్యేలా ఉంటే సో మీకు ఖచ్చితంగా సపోర్ట్ అనేది మా సైడ్ నుంచి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. సో గైస్ ప్లీజ్ కాల్ us or take support from us. Okay, thank you guys for watching my video and the new project related to the technology of blockchain. Okay, thank you guys for watching it. Please subscribe my channel to get the more videos. అంటే మరి యొక్క మోర్ వీడియోస్ని మీరు ఇంకా చూడాలనుకుంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ని చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.